బైక్ సీట్ మాడిఫై చేయడానికి వచ్చిన అనమాట. మనం ఇప్పుడు తిప్పేసి సీట్ మొత్తం ఏంటంటే కొంచెం నాకు సైడ్ల కాళ్ళ కింద మండుతుంది అన్నమాట, హార్డ్ అయిపోయి సీటు. దాన్ని కొంచెం మెత్తగా చేపిద్దామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది. మనకున్న పాత కవర్ తీసేసి ఇది చేస్తారన్నమాట, ఫోమ్ మెత్తగా ఉంటుంది మనకి. జర బ్యాక్ పెయిన్ కూడా రాదు, కంఫర్ట్ ఉంటుంది అన్నమాట సీట్. లెటెక్స్ అంట, లెటెక్స్ రబ్బర్ టైప్ మెత్తగా ఉంటుంది చాలా. వీళ్ళు మనం చేసేది ఇప్పుడు మాట్లాడిన ఇంత. అయ్యో డేంజర్ ఉంది సీట్ మనది, అబ్బాబ్బాబ్బా. సో ఇప్పుడు మనం చేసేది సంతోష్ మోడ్స్ అంట. టాప్ బాక్స్ వచ్చేసి మనకి 6,000కి దొరుకుతుంది, 45 లీటర్స్. దీన్ని మనం ఆన్లైన్లో తీసుకున్న 8,000కి, బట్ ఇక్కడ 6,000కే ఉంది. రేట్లు తక్కువనే ఉన్నాయి, అంటే ఈ మధ్య తగ్గినట్టు అప్పుడు ఎక్కువ ఉండే. ఇది రాంకోటి చౌరస్తాలో ఉంటుంది మనకి. చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే సైడ్లో ఒక పిస్తా హౌస్ కూడా ఉంటుంది, ల్యాండ్ మార్క్ అంటే మనకి. సో ఫుల్ ఫాగ్ లైట్స్, స్ప్రేస్, జాకెట్స్ కూడా ఉన్నాయి, హెల్మెట్స్, బైక్ సంబంధించిన అక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. మన సీట్ మాడిఫై అంటే కూర్చున్నప్పుడు చాలా హార్డ్ ఉందన్నమాట. అది కొంచెం జర మెత్తగా చేసుకుందామని చెప్పేసి వచ్చిన అనమాట. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అది ఎట్లా ఉంటుంది చేసిన తర్వాత కంఫర్ట్ అనేది. సో మాడిఫై చేసిన తర్వాత మనకి సీట్ ఇట్లా ఉంది. సో ఇంతకుముందు బాగా హార్డ్ ఉండేది, ఇప్పుడు కొంచెం నాకు వచ్చి మెత్తగా అయింది. అంటే చాలా హార్డ్ ఉండేది. సీట్ కవర్ కూడా కొత్తది వేసేసింది మనకి మాడిఫైతో పాటు. ఇది కొంచెం నాకు ఇక్కడ బ్యాక్ సపోర్ట్ కూడా జర వచ్చింది. సో ఒకసారి నడిపి చూస్తే మనకు అర్థమైపోతుంది. చూస్తుంటే మాత్రం కంఫర్టబుల్గానే అనిపించింది నాకు. జర లుక్ చేంజ్ అయిపోయింది, సీట్ జర వేరే వేస్తే. రెడ్ వేసే ఉండదు, మెరూన్ అని వేయించే ఉండదు, బ్లాక్ కాకుండా మరి గలీజ్గానే పడుతుంది. ఇదే బెటర్, బ్లాకే ఉంటుంది బెటర్. ఎండకు ఖాళీ జర మెత్తగా అయితే సీటు హార్డ్ లేకుండా. యా ఫైన్, మంచిగానే ఉంది. ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి నడిపి కొంచెం ఒక 50 కిలోమీటర్లు నడిపిన తర్వాత దీని గురించి మళ్ళీ చెప్తారు రివ్యూ ఎట్లుందనేది మాడిఫై.